హాయ్ గైస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇక్కడ ఖత్తర్లో మెట్రో స్టేషన్ గురించి. ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ ఖత్తర్లో మెట్రో స్టేషన్ మొత్తం అండర్ గ్రౌండ్ లో నుంచే ఉంటుంది. ట్రైన్స్ కూడా టన్నల్స్ లో నుంచే వెళ్తాయి ఇక్కడ మొత్తం. అది మీకు చూపించాలనే ఈ చిన్న వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్. మెట్రో స్టేషన్ లోపలికైతే వెళ్దాం, చూపిస్తా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. నేనైతే వెళ్తున్నాను నడుచుకుంటూ లోపలికి. చూడండి ఫ్రెండ్స్, అండర్ గ్రౌండ్ లోకి అయితే ఉంది. నేనైతే కిందికి అయితే వెళ్తున్నాను. కిందికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్, చూడండి లోపల ఎలా ఉందో. లోపల అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇలా లోపలికి వచ్చాకనైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లోపల. నేనైతే ముందుకు వెళ్తున్నాను నడుచుకుంటూ. ఇదే ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్ లో ఉండే మెట్రో స్టేషన్ ఖత్తర్లోనైతే. చూడండి ఎలా ఉందో. అండర్ గ్రౌండ్ లో కూడా చాలా బాగా నిర్మించారు వీళ్ళైతే. మొత్తం మెట్రో అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది. ఇక్కడనే మనం అయితే ట్రావెల్ కార్డ్స్ అయితే తీసుకోవాలి. నాకైతే ముందే ఉంది ట్రావెల్ కార్డు, మీకైతే చూపిస్తా. ఇక్కడ న్యూ కార్డ్ అనేది ప్రెస్ చేస్తే మనకు న్యూ కార్డ్ అయితే వస్తుంది. 10 రియాల్ ఉంటుంది పర్ కార్డు. నా దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది కాబట్టి చెక్ చేసుకుందాం బ్యాలెన్స్ ఎంత ఉందో. నా దాంట్లోనైతే 16 రియాల్ అయితే ఉంది. కార్డు తీసుకొని వెళ్దాం లోపలికైతే. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్నాం. మాకు ఎంట్రీ గేట్ అయితే ఇక్కడనే ఉంది. నాకు ఒక్క రైడ్కి అయితే 2 రియాల్ అయితే కట్ అవుతాయి. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఒకసారి ఇన్ అయ్యి ఒకసారి అవుట్ అయితే 2 రియాల్ అయితే కట్ అవుద్ది. ఇక్కడ మనకు స్కాన్ చేసేది ఇక్కడనైతే పడుతుంది. ఇక్కడ స్కాన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు 16 ఉండే, ఇప్పుడు 14 అయింది. 2 రియాల్ అయితే కట్ అయింది. ఇక్కడనైతే బోర్డు అయితే ఉంది. 2 ట్రైన్స్ కోసం ఇంకా కింది కంటే వెళ్ళాలట. నేనైతే ఇంకా కిందికి వెళ్తున్నాను. అండర్ గ్రౌండ్ లో అయితే ఉంటుంది. చూడండి ఎలా ఉందో లోపల. ఇవే మనమైతే ట్రైన్ కోసం అయితే చూసేది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లోజ్ ఉంటుంది, ఓపెన్ అయితే ఏముండదు. ట్రైన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. డోర్స్ ఓపెన్ అయినప్పుడు మనమైతే ఇందులోకి ఎక్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. చూడండి ఫ్రెండ్స్, అక్కడనైతే మనకు స్టాండర్డ్ అయితే అని రాసింది. ఇందులో గోల్డ్ కార్డ్ అని ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ స్టాండర్డ్ అయితే ఉంటుంది. మన కార్డు వచ్చేసి స్టాండర్డ్ కార్డ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడవచ్చు, మన మెట్రో వచ్చేసి 2 నిమిషాల్లోనైతే వస్తుంది. అక్కడనైతే మెన్షన్ చేశారు కదా, రాజబాబు 2 minutes. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లోపల మెట్రో స్టేషన్ అయితే. ఇదైతే వచ్చేసి ఫజీజియా మెట్రో స్టేషన్. నేనైతే ముందుకెళ్ళి అయితే చూపిస్తా ఎలా ఉంటుందో. మొత్తం టనెల్ నుంచి అయితే వెళ్తుంది ట్రైన్. మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రో కాబట్టి అయితే టనల్ కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో టనల్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పైనుంచి కిందికి అయితే వచ్చాం. అలా ట్రైన్ అయితే వచ్చింది, చూడొచ్చు అలా నడుచుకుంటూ అయితే వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే డోర్లు అయితే ఓపెన్ అవుతాయి. కరెక్ట్ సమానం డోర్ రాగానే ఓపెన్ అవుతాయండి డోర్.
వాళ్ళైతే దిగుతున్నారు, నేనైతే లోపలికి వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడైతే ఎవరు లేరు లోపల. చూడండి ఎలా ఉందో మెట్రో అయితే, చాలా బాగుంది కదా. ఇదైతే చూపిస్తాను నేను టనల్ వ్యూ. చూడండి ఫ్రెండ్స్, టన్నెల్ అయితే ఎలా ఉందో. మనం స్టేషన్ అయితే చూడండి, టన్నెల్ నుంచి అయితే ఎలా అవుతుందో ట్రైన్. المحطة التالية هي مشير. يجب على ركاب عدد من الجهات عادية بدون رقابة. మొత్తం టన్నెల్ ఉంటాయి ఇక్కడ. అండర్ గ్రౌండ్ మెట్రోనే ఉంటుంది. టన్నెల్ అయితే చూడండి ఎలా ఉందో. స్టేషన్ కూడా మొత్తం గ్లాసెస్ క్లోజ్ అవుతుంటాయి. స్టేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదే నేను దిగాల్సిన స్టేషన్ అయితే. This station is Mshera. Change here for the Red line and the green line. هذه المحطة هي ప్రయాణం అయితే ముగిసింది. నేను దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చింది. ట్రైన్ లో నుంచి అయితే కిందికి దిగుతున్నా. ట్రైన్ లో నుంచి అయితే కిందికి వచ్చేసా. ఇలా లిఫ్ట్ ఎక్కి అయితే పైనకి వెళ్ళాలి. అయితే లిఫ్ట్ ఎక్కి పైనకి వెళ్తా. డోర్ అయితే ఓపెన్ అయింది. పైనకి వచ్చేసాం. ఇక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ కావాలి. ఇక్కడ నుండి మన కార్డు పెట్టి అయితే మళ్ళీ ఎగ్జిట్ కావాలి. మన కార్డులు, కొత్త కార్డులు తీసుకోవడం కానీ, కార్డులో బ్యాలెన్స్ వేసుకోవడం కానీ ప్రతి స్టేషన్లోనైతే అవైలబుల్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో లోపల. అయితే బయటకు వెళ్తున్నాను నడుచుకుంటూ. నుంచి అయితే పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో బయట. ఇప్పుడే మనం బయటకైతే వచ్చాం. బయటకైతే వెళ్తున్నా నేను. బయటకైతే వెళ్దాం ఇక. చూడండి ఫ్రెండ్స్, బయట ఎలా ఉందో. చాలా బాగుంది బయటనైతే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సిటీ వ్యూస్తో, ఖతర్లోని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.